సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నే వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఈరోజు మీరు thumbnail చూసారు కదా. సో మార్కెట్ ఏంటి క్రాష్ అవుతుంది ఇంకా, మీకు చాలా డౌట్లు ఉండొచ్చు. నేను ఒక క్లారిటీ ఇస్తాను. సో నేను కూడా రీసెంట్గా అంటే కొద్దిగా ఫ్యామిలీతో ట్రావెల్ చేయడం వల్ల వీడియోలు చేయలేకపోయాను. 2 days అనాలిసిస్ వీడియోస్ చేయలేకపోయాను. బట్ రేపు ఎల్లుండి నుంచి కంటిన్యూగా అయితే వీడియోస్ వస్తాయి. రేపు మనకు ఆఫ్, మార్కెట్ ఆఫ్. ఎందుకు ఆఫ్ అంటే రేపు మనకు హాలిడే. రీజన్ శ్రీరామనవమి. సో మనకు హాలిడే రేపు. ఎల్లుండి నుంచి మార్కెట్ అయితే నేను అప్డేట్ చేస్తుంటాను మార్కెట్లో అనే విషయాలు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, మార్కెట్ పరిస్థితి ఏంటి, ఇంకా ఫాలో అవుతుందా, హోల్డింగ్స్ పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, హోల్డింగ్స్ ఏమైనా సెల్ చేయాలా లేదా క్వాంటిటీ యాడ్ చేయాలా అన్న దాని గురించి అన్ని చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేసిన వాళ్ళు కానీ, ఈటీఎఫ్స్ హోల్డ్ చేసిన వాళ్ళు కానీ, ఈవెన్ మా టీంలో కూడా ఉన్నారు. మీరు ఏమైనా స్టాక్ హోల్డ్ చేస్తున్నారు లాంగర్ టర్మ్కి ఏం చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి, మార్కెట్ ఓవర్ పెద్ద పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు వీడియోలో మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, నా పేరు చెప్పి చాలా స్కామ్స్ అవుతున్నాయండి. ఆ స్కామ్స్కి నాకు ఏ సంబంధం లేదు. మీకు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ ఎక్కడి నుంచి మీకు పర్సనల్గా ఎవరైనా మెసేజ్ చేసినా, కాల్ చేసినా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్తే నమ్మొద్దు. అది నేను కాదు. నాకు ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఎవరికి చేయను. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 70014565759. ఇది ఒక్క నెంబరే నా దగ్గర ఉంది. ఓకే, నా వాట్సాప్ నెంబర్, నా టీం నెంబర్ అంతా ఇదే. దీనికి మీరు మెసేజ్ చేస్తే మా డీటెయిల్స్ మేము పెడతాం, అంతే తప్ప మేము ఎవరికి కాల్ చేయం, మేము ఎవరికి ఏం అడగం. సో మీ దగ్గర ఏదైనా స్కామ్ అలా మీకు ఎవరైనా స్కామ్ చేస్తుంటే దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి పెట్టి మా దృష్టికి తీసుకురండి. ఓకేనా. నెక్స్ట్, మీలో చాలామంది A to Z కోర్స్ ఆఫర్ అని అడుగుతున్నారు. శ్రీరామనవమి ఆఫర్ స్టిల్ నేను ఈద్ నుంచి ఆఫర్ అలాగే నడిపేస్తున్నాను. సో ఆఫర్ ప్రెసెంట్ ఇప్పటికీ ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. ఈ శ్రీరామనవమి ఆఫర్ ఏంటంటే, కోర్స్ యాక్చువల్గా లాస్ట్ కోర్స్ ఎంత ఉండాలి అంటే 23,999 ఉండాలి. బట్ ఈసారి ఆఫర్ మాత్రం 21,999కే మీకు ఉంటుంది. సో మీరు ఎలా అంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 700 నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు A to Z కోర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు A to Z కోర్సులో ఏమేమి నేర్పిస్తాను అంటే, చాలామంది ఆల్గో అడుగుతున్నారు. ఆల్గో గురించి చెప్తున్నాను. A to Z కోర్స్ జాయిన్ అయితే నా ఆల్గో ఇస్తాను. ఎందుకు అంటే రేపు పొద్దున మోడిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ ఇవ్వాలి అంటే మీరు లైఫ్ టైం బ్యాచ్లో ఉండాలి. ఉత్తి సింగిల్ ఆల్గో తీసుకున్నారు అనుకోండి, ఈరోజు నడుపుతారు, తర్వాత నేను అప్డేట్ ఇవ్వలేను. ఎందుకంటే A to Z వాళ్ళకే ఫస్ట్ లైఫ్ టైం యాక్సెస్ ఉంది. ఓకే, సో వాళ్ళకి మాత్రం నేను అప్డేట్ ఇవ్వగలను, వాళ్ళకి మాత్రం చెప్పగలను అంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది మా ఆల్గో పర్ఫార్మెన్స్ ప్రజెంట్. ఈరోజు నేను చూస్తే ఇక్కడ ఏమైంది, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీరు చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ. సో ఇక్కడ మీరు చూస్తే ప్రెసెంట్ 1000 లాస్. ఓకే, ఇది ప్రెసెంట్ ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్గో రండి. ఫిన్ నిఫ్టీ ఆల్గో కంటిన్యూ ప్రాఫిట్లు. మీరు స్ట్రీక్ చూస్తే కంటిన్యూ ప్రాఫిట్లు. ఈవెన్ నేను హాలిడేలో తిరుగుతున్నా కంప్లీట్ మనం ట్రేడ్లు చేస్తున్నాం. ఓన్లీ ఫ్రైడే ఒకరోజు బయింగ్ ఆల్గో చెయ్యం. సో ఫ్రైడే నో ట్రేడ్. ఈద్, దాని తర్వాత హాలిడే, దాని తర్వాత ట్రేడ్ చేయలేదు. ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్. మండే మళ్ళీ మన ప్రాఫిట్. ఈరోజు ఈరోజు ట్యూస్డే 4000 లాస్ అంతే. ఓకే, ఇది సెల్లింగ్ ఆల్గో. ఈరోజు ఏమైందంటే సెల్లింగ్ ఆల్గో ఆల్మోస్ట్ ఇక్కడ 900 రూపీస్ సమ్ ప్రాఫిట్ అనమాట ఇది. ఓకే, సమ్ 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. ఎవ్రీడే సెల్లింగ్ ఆల్గో 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో, ఇది 900 ప్రాఫిట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ డైవర్సిఫై ఆల్గోలో ఇది కూడా కంటిన్యూ స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. ప్రాఫిట్లు చూడండి, ఇది ఎంత అంటే 5 lakh ఆల్గో. ఇది సేఫ్ ఆల్గో అనమాట, బాగా మంచి రిటర్న్ ఇస్తుంది అమౌంట్. ఫస్ట్ డే 4000 లాస్ అంతే. దాని తర్వాత చూడండి 1800, 4000, 4000, 4000,
హాలిడే నో ట్రేడ్. ఆ రోజు నేను ట్రేడ్ చేయలేదు బికాస్ ఆఫ్ మార్జిన్, డబ్బులు తిరిగి అకౌంట్లో పడేవి, తిరిగి వేయాలి కాబట్టి. ఓకే, ఆఫ్టర్ సెటిల్మెంట్ మళ్ళీ ఎర్రర్ వచ్చింది ఒక రోజు సెటిల్మెంట్ తర్వాత, ఆ రోజు ట్రేడ్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ స్టార్ట్ 2000, దాని తర్వాత ఈద్ హాలిడే, దాని తర్వాత మళ్ళీ ఫ్రైడే పూట ఆల్గో సెన్సెక్స్ ఆల్గో, దాని తర్వాత మళ్ళీ హాలిడేస్. ఈ రోజు ఇట్లా 9000. ఇంక ఈ రోజు ఆల్గో, ఈ రోజు ట్యూస్డే కదా ఫిన్ నిఫ్టీ. సో శ్రీరామ్ నవమి రోజు మనం ఏం చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు ఆల్గో ప్రాఫిట్ ఎంత 5700, ఓన్లీ సెల్లింగ్ ఆల్గో ప్రాఫిట్ 5742. ఇక్కడ 5742 వేసుకోలేదు. సో 5742 ఈజ్ టుడే ప్రాఫిట్ అనమాట. సో ఇది కంటిన్యూ స్ట్రీక్ మెయింటైన్ చేస్తుంది. ఇది కూడా ఒక పక్కన మీరు చూస్తే ఈ ఆల్గో కూడా మనకి కంటిన్యూగా స్ట్రీక్ అనేది మెయింటైన్ చేస్తుంది. 65 డైవర్సిఫై ఆల్గో. ఓకే, దాని తర్వాత స్కాల్పింగ్ ఈరోజు జస్ట్ ఒక 1400 ప్రాఫిట్ అంతే, ఇంకేం చేయలేదు ఇంక నాది అంతే. సో మీరు కూడా ఇలా ఆల్గో నడుపుకోవాలి, ఇలా మీరు కూడా ఒక పోర్ట్ఫోలియో జాయిన్ చేసుకోవాలంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్గోలోనే మాత్రమే జరిగిద్ది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 4000 లాస్ అని. ఈ లాస్ ఏం లేదు, జస్ట్ ఫిన్ నిఫ్టీ ఆల్గో అంతే. అదే 4247, 4200 అంతే, ఇంకంతే. మిగతా దాన్ని లేదు. ఫిన్ నిఫ్టీ ఇప్పుడు వరకు లాస్ ఇవ్వలేదు, కంటిన్యూ స్ట్రీక్ మెయింటైన్ చేసింది. ఈ రోజు లాస్ ఇచ్చింది బట్ నేను ఎగ్జిట్ అయిపోయాను మాన్యువల్గా. బట్ డే ఎండ్కి వచ్చేసరికి అది ప్రాఫిట్లో క్లోజ్ అయింది. నేను ముందే ఎగ్జిట్ చేస్తాను, ఎందుకంటే ముందు మాన్యువల్గా ఎగ్జిట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా మాన్యువల్గా ఎగ్జిట్ చేశాను. మీరు ఎలాగైనా ట్రేడ్ చేయొచ్చు, ఇదంతా కాదు, ఇదంతా పక్కన పెడదాం. ఆల్గో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఆల్గో ఇస్ పర్ఫార్మింగ్ గుడ్. ఆల్గో గురించి కూడా చెప్తాను తర్వాత. ఓకే, దాని తర్వాత ఇవన్నీ మీరు చూడొచ్చు. మాకు కావాలంటే టీమ్ స్క్రీన్ షాట్స్ కూడా చూడొచ్చు. ఇగో 5000 ప్రాఫిట్. దాని తర్వాత ఇగో ఇక్కడ చూడు, ఇగో 684 రూపీస్. తర్వాత ఇక ఆల్గో ఏదైతే ఫిన్ నిఫ్టీ ఆల్గో చెప్పానా, నేను లాస్లో క్లోజ్ అయ్యాను. బట్ ఇగోండి ప్రాఫిట్ డే ఎండ్కి వస్తారు, ప్రాఫిట్లో ఇచ్చింది అది 1000. అంటే టీం వేరే వాళ్ళు నడిపారు. దాని తర్వాత ఇగో ఇది కూడా 10,000 ప్రాఫిట్. ఓకే, సో ఆల్గోస్ ఆర్ వర్కింగ్ గుడ్. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇంకా లేదు. ఫ్యూచర్ ఈజ్ ఆల్గో అండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఫ్యూచర్ ఈజ్ ఆల్గో. మీరు ఇప్పటి నుంచి ఆల్గోలో లేదనుకోండి, ఒక 2-3 years తర్వాత అప్పుడు ఆల్గోలో మీరు దూరాలంటే మీకు కష్టం అయిపోద్ది. అర్థం చేసుకోవడం, థింగ్స్ని చేయడం అన్నీ కష్టం అయిపోతాయి. ఇప్పటి నుంచి ఉన్నారనుకోండి, అప్పటికి ఈజీ అయిపోతాయి. అంతే నేను చెప్పాలనుకుంటుంది, ఇంకేం లేదు. సో మెయిన్ ఇప్పుడు మా మార్కెట్లోకి వెళ్ళిపోదాం. మార్కెట్ మీరు చూసి అబ్జర్వ్ చేస్తే కంటిన్యూగా మార్కెట్ ఏమవుతుంది, ప్రీవియస్ 2-3 days నుంచి నేను ఎప్పుడు లాస్ట్ వీక్ అనాలిసిస్లో నేను చెప్పా, ఒకటి గుర్తుందో లేదో మరి నాకు తెలియదు, మీరు ఒకసారి చూడండి. స్ట్రేట్ ఇలా పుల్లలా వెళ్ళిపోతుంది, ఇది మంచిది కాదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్తే తేడాగా ఉంది మార్కెట్. ఇట్లా స్ట్రేట్ ఎందుకు వెళ్ళిపోతుంది, అంత స్ట్రేట్కి వెళ్తే మార్కెట్ ఇప్పుడు ఇలా 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 వెళ్ళాలి, అది హెల్దీ మార్కెట్. అంతే, ఇలా వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటి తెలుసు, దీంట్లో స్ట్రెంగ్త్ ఉండదు, ఎప్పటికైనా పడిపోద్ది. వీళ్ళు ముందే వార్ కోసం, అంటే వార్లో అనౌన్స్మెంట్ వస్తుంది అని తెలిసి ముందే పైకి తీసుకెళ్ళి ఒక పీక్లో పెట్టి అక్కడ నుంచి పడేశారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందా, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, ఎవ్రీడే గ్యాప్ డౌన్. ఇప్పుడు ఫాల్ అవడం, మార్కెట్ డ్రాస్టిక్గా ఫాల్ అయితే బాగున్నావు, ఇంట్రాడేలో ట్రేడ్లు దొరుకుతాయి. బట్ బిగ్ ప్లేయర్లు ఇంట్రాడేలో ట్రేడ్లు అంటే దొరకనిస్తారా చెప్పండి? ఏం చేస్తున్నారు, ఓవర్ నైట్ బిగ్ 500 points గ్యాప్ డౌన్, మళ్ళీ ఇక్కడ ఒక ఫాల్, మళ్ళీ అక్కడ గ్యాప్ డౌన్, మళ్ళీ ఈరోజు పైకి వచ్చిందా, రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇది కంటిన్యూ అవుద్ది. అంటే ఎప్పుడు వరకు, మార్కెట్లో ఒక సెటరేట్ అయిన వరకు. ఇప్పుడు మార్కెట్లో సెటరేట్ అయిందా మనం ఎలా తెలుసుకోవచ్చు, అసలు ఇది ఏంటన్నా, ఈ వార్ ఏంటి, దాని గురించి ఏంటి, ఏ సెక్టర్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే, ఒకవేళ నిజంగా మార్కెట్ క్రాష్ అయితే ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నదాని గురించి మొత్తం మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరెవరికి వార్ అవుతుంది, ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ అవుతుంది. దాని ముందు ఎవరెవరికి వార్ అయింది, రష్యాకి యుక్రెయిన్కి వార్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ కంట్రీ వాళ్ళకి వాళ్ళు వార్ చేసుకోవడం. ఇప్పుడు ఇది ఇలా పెద్దది అయిపోయింది అనుకో, థర్డ్ వరల్డ్ వార్ అయిపోతుంది ఇది కన్ఫామ్గా. అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి, నాకు ఇలా చేస్తాను, నువ్వు ఇలా చేస్తున్నావు అని ఫీల్ అయితే ఇంకా అది వార్ కింద అయిపోద్ది. ఇప్పుడు ఏమైపోయింది, ఇరాన్ ఉందా, ఇరాన్ ఏం చేసింది, డ్రోన్స్ సెండ్ చేసింది. ఓకే, ఇరాన్ ఏం చేసింది, డ్రోన్ సెండ్ చేసింది. దేనికి, ఎవరి మీద, ఇజ్రాయెల్ మీద. డ్రోన్లు సెండ్ చేసి వార్ చేస్తే ఇజ్రాయెల్ ఏం చేసింది, ఆ డ్రోన్లన్నీ పగలగొట్టేసి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది. ఇజ్రాయెల్ డైరెక్ట్ వార్నింగ్, నువ్వు ఇంకోసారి కానీ డ్రోన్లు పంపించినా, నువ్వు ఇంకోసారి ఏది చేసినా నేనైతే అటాక్ చేస్తాను. అటాక్ అంటే ఇప్పుడు ఇది ఇలా పెద్దది అయిపోయింది అనుకోండి, న్యూక్లియర్ అటాక్ వరకు వెళ్ళిపోద్ది. అప్పుడు పెద్ద వార్ అయిపోద్ది, వరల్డ్ వార్ అంత పెద్ద అయిపోద్ది అది. సో అలాంటి పెద్దది అనుకోండి, ఇంకా ఎకనామీ ఏంటి అన్నీ పడిపోతాయి. సో మనం ఏం చేయలేం అప్పుడు. సో పాయింట్ ఏంటి, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ డ్రోన్లు పంపించి వాళ్ళకి ఎందుకు తెక్కలేసిందో తెలియదు, వాళ్ళ ఒక డ్రోన్లు పంపించేది అటాక్ చేశారు. ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు పంపించింది, ఇజ్రాయెల్ ఏమో ఇప్పుడు దానికి సమాధానం ఇచ్చింది, డ్రోన్లన్నీ పడగొట్టి నువ్వు వస్తే నేను ఫైట్ తీసుకుంటానని. ఇప్పుడు దీని అన్నిటికీ మామూలుగా ఏదైనా వార్ కానీ ఏదైనా సిచ్యువేషన్ వస్తే మొత్తం వరల్డ్లో పెద్దరికం తీసుకునేది ఇది యుఎస్.
యుఎస్ మార్కెట్ అంటే యుఎస్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్లో పెద్దరికం తీసుకునేది మార్కెట్ పరంగా కానీ డెసిషన్స్ పరంగా స్టేట్స్. సో స్టేట్స్ ఏమంటుంది వార్లు ఏమొద్దు ఇప్పుడు ఆగిపోండి, నేనైతే వార్కి ఏది ప్రిఫర్ చేయను ఇప్పుడు అంటే స్టేట్స్ ఏమంటున్నాయి, ఇప్పుడు పెద్ద కంట్రీలు ఏమంటున్నాయి, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఆల్రెడీ కరోనా వల్ల నలిగాం. ఇజ్రాయెల్ అదే మొన్న ఆ మధ్యన వార్ వల్ల అదొకటి సగం మళ్ళీ గ్రోత్ పడింది, మళ్ళీ అన్ని రికవరీ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇజ్రాయెల్ యుఎస్ని లాగుతుంది అంటే యుఎస్ ఏమంటుంది, ఇజ్రాయెల్ అనవసరంగా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది, వాళ్ళేదో డ్రోన్లు పంపారు ఇది సరే వీళ్ళు పడగొట్టారు. ఇప్పుడు వార్ అనౌన్స్మెంట్ చేస్తే ఏంటి, మిగతా కంట్రీలు ఒకరికొకరు తోడవ్వాలి. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు యుఎస్ మధ్యలో దూరినట్టే కదా, యుఎస్ ఇటు ఇండియా కూడా దూరినట్టే. సో అలా అంటున్నారు అనమాట. సో ఏమంటుంది, అనవసరంగా మధ్యలోకి మేము ఇప్పుడు లాగుతుంది ఇజ్రాయెల్, మేము మధ్యలోకి దూరుతాము అని ఇలాగేవో డిస్కషన్ జరుగుతున్నాయి. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే బార్డర్లో కూడా ఇప్పుడు అదేనే కాదు మిగతా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఉక్రెయిన్ కాకుండా మీరు ప్రీవియస్ కూడా చూస్తే కోవిడ్ ఒకటి ఉంది. కోవిడ్ వల్ల అప్పుడు ఏమైంది, గ్రోత్ మార్కెట్ పడింది. తర్వాత రష్యా యుక్రెయిన్ వల్ల మార్కెట్ కొద్దిగా కరెక్షన్ అయ్యి మళ్ళీ పైకి రికవరీ పట్టుకుంది. ఇప్పుడు ఇరాన్ దానివల్ల మళ్ళీ మార్కెట్ కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇవి కంటిన్యూ అవుతే ఇప్పుడు మన ఇండియా చైనా బార్డర్ రిలేటెడ్గా సమ్ ఏవో ఇష్యూస్ నడుస్తాయి, అంటే వార్ కాదు బార్డర్ రిలేటెడ్గా ఎప్పటికప్పుడు ఇష్యూలు నడుస్తూనే ఉంటాయి. అలాగే చైనా తైవాన్ అని ఆ రెండు కూడా ఇలాగే నడుస్తుంటాయి. పాకిస్తాన్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది పొల పనులు. సో ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. సో ఎప్పటికైనా ఎప్పుడు ఏదొచ్చినా మన మార్కెట్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి టైంలో ఏదైనా మనం బాగా వినండి, ఎప్పుడైనా మార్కెట్లో ఏదైనా మనం సర్వైవ్ అవ్వాలంటే ఇలాంటి వార్స్ టైంలో గుర్తుపెట్టుకోండి, మాన్యువల్ ట్రేడింగ్ చేస్తే మీకు పాయింట్ ఏంటంటే, మాన్యువల్ ట్రేడింగ్ చేశారనుకోండి సైకలాజికల్ ఇష్యూస్. ఎందుకంటే పాయింట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఇలా పడుతుంది బాగానే ఉంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మీరు వెళ్ళి చూడండి, ఇంత కోవిడ్ టైంలో కూడా కొన్ని రోజులు మార్కెట్ ట్రెండింగ్ అప్ ట్రెండ్ అయ్యాయి. చాలా మంది ఏమనుకుంటారు, మార్కెట్ డ్రాస్టిక్ ఫాల్ కదా అప్ ట్రెండ్ ఎందుకు అవుతుంది అనుకుంటారు. అదే ట్విస్ట్, కొన్ని రోజులు అప్ ట్రెండ్ కూడా అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి, కోవిడ్ టైంలో ఫాల్ చూపిస్తాను చూడండి. అప్ ట్రెండ్ అయిన రోజులు ఇది కోవిడ్ టైంలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్, ఇది కాదు ఏదది, ఇది కోవిడ్ టైంలో ఫాల్. ఎస్, ఇక్కడ ఇది కోవిడ్ టైంలో ఫాల్. ఈ కోవిడ్ టైంలో ఫాల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇక్కడ నుంచి కంప్లీట్ ఫాల్ అవుతున్నప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ చూసారా ఎంత పెద్ద అప్ ట్రెండ్, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి అప్ ట్రెండ్లు కూడా వస్తాయి మధ్యలో, మళ్ళీ కంటిన్యూ డ్రాస్టిక్ 3 days ఫాల్, మధ్యలో 2 రోజులు కంప్లీట్ అప్ ట్రెండ్, మళ్ళీ ఒక 2 రోజులు ఫాల్, మళ్ళీ అప్ ట్రెండ్. సో ఒక మధ్యలో వచ్చి ఇక్కడ కూడా ఒక చిన్న అప్ ట్రెండ్ ఇది కూడా. సో ఇలాంటి అప్ ట్రెండ్లు కామన్, ఎందుకంటే మార్కెట్లో కంటిన్యూ సెల్లర్లో తీసుకొస్తాడు, అంటే బయింగ్ అవుట్ చేస్తాడు, అప్పుడప్పుడు బయింగ్ అయ్యి సెల్లింగ్ రావాలి. సో ఇన్ కేస్ మార్కెట్ అదే స్ట్రక్చర్లో కానీ ఫాల్ అంటే పెద్ద ఫాల్ అన్నాం, ఒకవేళ మార్కెట్లో ఫాల్ అయితే మాత్రం ఇలా అప్ ట్రెండ్లు అవుతూ మార్కెట్ అయితే ఫాలో అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఒక అప్ ట్రెండ్లు కూడా వస్తాయి. సో ఇలాంటి అప్ ట్రెండ్లో మీరు ఎలా ట్రేడ్ చేస్తారు, మీరేమనుకుంటారు, మార్కెట్ అయితే ఫాలో అవుతుంది, మీరు పుట్ బై చేసుకుని కూర్చుంటారు. ఒకవేళ మార్కెట్ కాల్ సైడ్ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు, నార్మల్గా అడుగుతుంది ఏం చేస్తారు, బుక్ అయిపోతారు కదా అర్థంగా. సో అలా బుక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈవెన్ వారెన్ బఫెట్ కూడా ఒక టైంలో ఒక ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్లో ఇలా మాట్లాడుతూ అడిగితే, మీరు అంటే ఆయన చాలా క్రాష్లు చూసారు, ఆయన ముందు అడిగారు, అంటే మీరు ఏమైనా క్రాష్లు చూసారంటే నేను స్టాక్ మార్కెట్ చాలా క్రాష్లు చూశాను, ఆ క్రాష్లో నేను ఏదైనా మిస్టేక్ చేశాను నా లైఫ్లో అంటే అలా ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్నే ఒక బ్రోకర్ని కూడా అడిగారు, మీరు ఏం మిస్టేక్ చేశారు, ఒక క్రాష్లో మీరు ఏం మిస్టేక్ చేశారు, అంటే ఆ క్రాష్ని మీరు క్యాప్చర్ చేయలేకపోయారు, ఏం మిస్టేక్ చేశారంటే ఆయన ఒకటే చెప్పారు తెలుసా, మేము ఆల్గోస్ని స్టాప్ చేస్తామని. మీకు అర్థం వచ్చి ఇప్పుడు ఇదంతా ఆల్గో కోసం చెప్పాడని కాదు. ఒక మిషన్ చెప్తున్నా, బిగ్ ప్లేయర్స్, మీకు ఈ విషయం ఎవరు చెప్తున్నారో లేదో నాకు తెలియదు, నేను చెప్తా, బిగ్ ప్లేయర్స్ ఫండ్స్ క్రోర్స్లో ఉంటాయి సిఆర్లో. ఇప్పుడు సిఆర్లో క్రోర్స్లో ఉన్నవాడు ఏంటి, ప్రతిసారి మార్కెట్లోకి వచ్చి ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయాలంటే లిమిట్ ఆర్డర్ పెట్టుకొని 15 నిమిషాలకు అలా లిమిట్ ఆర్డర్లు పెట్టుకొని కూర్చుంటాడు అనుకుంటున్నారా? లాజికల్గా ఆలోచించండి, నా మాట అని కాదు, మీరు ఆలోచించండి. కొన్ని కోర్టులో ట్రేడ్ చేసిన వాళ్ళు ప్రతిసారి 10 నిమిషాలకి లేదా ఒక అరగంటకి వచ్చి లిమిట్ ఆర్డర్లు పెట్టి అన్ని ఉంచుతాడు అనుకుంటున్నావా? బ్రోకర్ ఒకవేళ లిమిట్ ఆర్డర్ పెట్టినా ఈరోజు డే క్లోజ్ అయిపోయింది, రేపు మార్నింగ్కి మళ్ళీ డే ఆన్ అవగానే బ్రోకర్ లిమిట్ ఆర్డర్లు అలా ఉంచుతాడా? తీసేస్తాడు, అంతేనా? తీసేస్తాడు. బ్రోకర్ ఏం ఆర్డర్లు ఉండవు, మొత్తం బ్రోకర్ అన్ని ట్రేడ్లు అన్ని క్లోజ్ చేస్తాడు. హోల్డ్ అంటే నార్మల్ ఎస్టీబీటీ బీటీఎస్ తప్ప లిమిట్లో ఆర్డర్లు పెట్టి ఉంచితే బ్రోకర్ ఎందుకు ఉంచుతాడు? ఉంచడు, అన్ని తీసేస్తాడు. అంటే ఎవ్రీడే తెల్లారి బిగ్ ప్లేయర్ వచ్చి కూర్చొని లిమిట్ ఆర్డర్లు కొడతాడు అనుకుంటున్నావా? లేదు, దే ఆర్ డూ ఆల్గో ట్రేడింగ్, వాళ్ళు కూడా ఆల్గో ట్రేడ్ చేస్తారు. ఇది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు కూడా బిగ్ క్వాంటిటీ ఆల్గోస్కే ఇస్తారు. ఆల్గో కెన్ మేనేజ్ దట్ మచ్ బిగ్ క్వాంటిటీ, ఎందుకంటే ఫాస్ట్గా ఎంట్రీలు తీసుకోవడం కానీ ఆ లిమిట్లో ఆల్గో దూరడం కానీ ఎగ్జిట్ అవ్వడం కానీ ఆల్గో చేయగలదు.
అందుకే వాళ్ళు బిగ్ ఫండ్స్ ఆల్గోస్ పెద్ద పెద్ద, బట్ ఆల్గోస్ అంటే ఏదో నేను ఆల్గో టెస్ట్ అనే వెబ్సైట్ కాదు, వాళ్ళు పర్సనల్గా కోడింగ్ చేయించుకుంటారు. డబ్బులు ఉన్నాయి కదా, వేల కోట్లు, కోడింగ్ చేయించుకుంటారు. ఎంత పెద్ద కోడింగ్ అంటే చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆల్గో ట్రిగ్గర్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. వేల కోట్లు ఆర్డర్లు ట్రిగ్గర్ అవుతే ఎగ్జిట్ అవుతుంది, హెవీ క్వాంటిటీ ట్రిగ్గర్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. అలా కోడింగ్ చేయించుకుంటారు. మనం అంత పెద్ద లెవెల్కి వెళ్ళకుండా మనం స్టేజ్లో ఉన్న బేసిక్ ఆల్గోని కూడా మనం నడుపుకున్న ఇలాంటి ప్రాఫిటబిలిటీ ఎక్కువ. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ నేను ఇంకేం చెప్పబోతున్నాను. సో ఇలాంటి టైంలో ఒకవేళ ఇలాంటి వార్ టైంలో ఏమైనా మీరు చూస్తే, ఈవెన్ నార్మల్ గ్లోబల్ మార్కెట్ చూసినా, మీరు వార్ టైంలో మీరు చూస్తే మొత్తం అన్ని గ్లోబల్ మార్కెట్లు నెగిటివ్గానే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గ్లోబల్ మార్కెట్ ఈవెన్ ప్యానిక్లో ఉన్నది. ఇగో యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఐర్లాండ్ కానీ, కెనడా కానీ, ఓకే, సో బ్రెజిల్ కానీ, కొలంబియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా కానీ, ఏవైనా జపాన్ కానీ, చైనా కానీ, ఏ మార్కెట్లు, ఇజ్రాయెల్ కానీ, ఇజ్రాయెల్ ఇక్కడ ఏవో చిన్న చిన్న కనబడుతున్నాయి కానీ యాక్చువల్లీ మొత్తం అంతా మేజర్ స్టాక్స్ అన్ని నెగిటివ్ అండ్ న్యూట్రల్లో ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ మార్కెట్లో ఒక ప్యానిక్నెస్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. బట్ అది ఎంతవరకు, ఈవెన్ మీరు గ్లోబల్ మార్కెట్ మన మనీ కంట్రోల్లో కూడా చూడొచ్చు, గ్లోబల్ మార్కెట్ అంతా బీరిష్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు, ఏంటి, మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, నేను ఒకటే చెప్తున్నా, మనం ఏది ట్రేడ్ చేయాలంటే ఈ టైంలో ఎప్పుడైనా అర్త్క్వేక్ అంటే భూకంపాలు, సునామీలు వచ్చినా, నెక్స్ట్ ఇలాంటి వార్స్ వచ్చినా ఫస్ట్ పెరిగేది క్రూడ్ ఆయిల్ ప్రైస్. క్రూడ్ ఆయిల్ ఆకాశానికి వెళ్ళిపోద్ది ఆ టైంలో. ఎందుకు సార్ అంటే, ఎక్కడైనా ఒకటే లాజిక్, ఫ్యాక్టరీలు నడవాలన్నా, ఏది నడవాలన్నా క్రూడ్ ఆయిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ అన్ని కంట్రీలు క్రూడ్ ఆయిల్, అంటే కొన్ని కంట్రీలో క్రూడ్ ఆయిల్ దొరికేస్తుంది, మన కంట్రీ ఏం చేస్తుంది, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం పాయింట్ ఏంటి, క్రూడ్ ఆయిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోద్ది, అమాంతం పెరిగిపోద్ది ప్రైస్కి. ఎందుకంటే ఈవెన్ నువ్వు వార్ చేయాలన్నా, మెషిన్ గన్స్ వాడాలన్నా దానికి ఆయిలే కావాలయ్యా, క్రూడ్ ఆయిలే. అది ఒక ఫ్యాక్టరీ నడపాలన్నా ఏది కావాలన్నా లాస్ట్ క్రూడ్ ఆయిలే కావాలి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోద్ది. ఇలాంటి టైంలో క్రూడ్ ఆయిల్లో ట్రేడ్ చేయడం బెటర్. నెక్స్ట్, ఒకవేళ డ్రాస్టిక్గా మార్కెట్ ఫాల్ అయితే ఏ సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అది దాని గురించి మాట్లాడదాం. ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ సెక్టర్లో బాగుంటాయి అంటే వచ్చేసి, ఫస్ట్ ఒక మాట చెప్తున్నా, ఎప్పుడైనా మార్కెట్లు ఫాల్ అయితే ఫస్ట్ ఐటీ సెక్టర్లు కొద్దిగా ప్యానిక్లోకి వస్తాయి. ఓకే, ఐటీ సెక్టర్లు. ఓకే, సో ఐటీ సెక్టర్లు ప్యానిక్నెస్లోకి వస్తాయి. బట్ ఐటీ సెక్టర్లో బెనిఫిట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తుంటారు ఇప్పటి నుంచి, కోవిడ్ నుంచి. సో వాళ్ళ దగ్గర ఆపరేషన్స్ అన్ని రన్ అవుతాయి. కాకపోతే పాయింట్, వార్ అయిన టైంలో జనాలు చచ్చిపోతారు కాబట్టి ఐటీ సెక్టర్ కూడా నార్మల్గా కొద్దిగా ఒక డ్రాస్టిక్ ఫాల్ వస్తుంది. సో ఫాల్ వచ్చాక మీరు ఇన్వెస్ట్ చేసే సెక్టర్ ఏమైనా ఉండాలంటే ఫస్ట్ ఐటీ సెక్టర్లు పెట్టుకోండి. తర్వాత ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే పవర్ సెక్టర్లు. ఓకే, టాటా పవర్ కానీ, రిలయన్స్ పవర్ కానీ, పవర్ చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది వార్ తర్వాత ఫైనాన్షియల్ సెక్టర్స్ లైక్ బ్యాంక్స్లో రిలేటెడ్గా అందులో ఒకటి. తర్వాత ఫార్మా సెక్టర్లో, ఎందుకు ఫార్మా సెక్టర్లో అంటానంటే మెడిసిన్స్ చాలా అయిపోద్ది. దాని తర్వాత సిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సిమెంట్ రిలేటెడ్ అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్, ఇలాంటి సిమెంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద, అంటే లైక్ వార్ వచ్చాక అన్ని కూలిపోయాక మళ్ళీ రీబిల్డ్ అవ్వాలంటే సిమెంట్ ప్రైజులు పెరుగుతాయి, ఫార్మా మెడికల్ ప్రైజులు పెరుగుతాయి, ఫైనాన్స్ బ్యాంకుల ప్రైజులు పెరుగుతాయి, వడ్డీలు పెరుగుతాయి, పవర్ కన్ఫర్మ్గా ఇవ్వాలి. ఒక కంట్రీ పోయిందంటే ఇంకొక కంట్రీ పవర్ ఇవ్వాలి. అలాగే ఇది కూడా ఐటీ సెక్టర్లు కూడా వర్క్లు అన్ని పడిపోయి. సో ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయాల్సిన ఫస్ట్ సెక్టర్లు అవి ఉండాలి. ఒకవేళ మీరు ఈటీఎఫ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుంటే, ఎప్పుడు వార్ వచ్చింది కదా, లేదా ఇంకేదో జరిగింది కదా, ఫాల్ వచ్చింది కదా అని ఎగ్జిట్ చేయకండి. ఇన్ కేస్ ఫర్ సపోజ్ మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయిపోయిందండి, బాగా ఫాలో అయిపోయింది, మీరు ఏం చేస్తారు తెలుసా, ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఎలా కడుతున్నారో అలాగే కట్టండి. మీరు ఎస్ఐపి కడుతుంది ఈ 2 నెలల్లో లేదా ఒక 3 నెలల్లో 4 నెలలకో కాదు, వార్ ఏంటి జీవితాంతం ఉండిపోద్దా? ఇప్పటి నుంచి వార్ ఒక 10 సంవత్సరాల వరకు వార్ అవుతూనే ఉంటుందా? అవ్వదు కదా. సింపుల్ లాజిక్. ఈ రోజు వార్ అయిందంటే మాక్సిమం 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అంటే శాంతి చేసేస్తారు. ఆ కంట్రీ ఈ కంట్రీ ఒక ఒప్పందంకో లేదా ఆపడం ఏదో మెల్లిగా అలా తగ్గిస్తారు వారు. మళ్ళీ ఇప్పుడు చూడు, ఇజ్రాయెల్ తర్వాత మన వార్ తర్వాత మన మార్కెట్లు ఊపందుకోలేదు అన్నీ. మన మధ్యన ఉక్రెయిన్ వార్ తర్వాత అన్ని మార్కెట్లు, ఈవెన్ గ్లోబల్ మార్కెట్లు అన్నీ మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. ఇది కూడా అంతే. సో చిన్న కరెక్షన్స్ కానీ, ఒక నార్మల్ ఫాల్ కానీ, లేకపోతే ఒక డ్రాస్టిక్ ఫాల్ వచ్చినా మీరు లాంగర్ టర్మ్లో ఈటీఎఫ్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్సే యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే లాంగర్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాటిని కలెక్కొద్దు.
వీలైతే ఇంకా ఇన్వెస్ట్ చేయడం పెట్టండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు తక్కువకి వస్తే ఈటీఎఫ్లు మెయిన్ ఇంకా తక్కువకి వస్తాయి, మార్కెట్ ఫాలో అయ్యాక ఇంకా డబ్బులు దొరకడం ట్రై చేయండి. బట్ ఏమైనా స్టాక్స్ మెయిన్ ఇలాంటి మేజర్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి టైంలో ప్రాఫిట్లు బుక్ చేసుకొని మళ్ళీ మార్కెట్ పడ్డాక మళ్ళీ రీఎంట్రీలు అవ్వండి మార్కెట్ కిందన, అది బెటర్. లేదంటే ఏం చేస్తారు, లేదు సార్ అలాగే హోల్డ్ చేస్తానంటే మార్కెట్ ఎంత ఫాలో అవుతుందో అంత క్వాంటిటీ యాడ్ చేస్తూ వెళ్ళండి. అంటే మార్కెట్ ఫాలో అవుతున్న కొద్దీ మీరు ఏ స్టాక్స్ని అయితే హోల్డ్ చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పిన సెక్టర్స్లో ఏమైనా స్టాక్ హోల్డ్ చేస్తే అందులో క్వాంటిటీ యాడ్ చేస్తూ వెళ్ళండి, డబ్బులు తెచ్చి మెల్లి క్వాంటిటీ యాడ్ చేస్తూ వెళ్ళండి. అంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, నేను ఇలా హోల్డ్ చేస్తాను అంటే క్వాంటిటీ యాడ్ చేయండి, విచ్ ఇస్ వెరీ గుడ్, అది మంచిది, అది మంచి పద్ధతి కూడా. లేదు ఇప్పుడున్న పొజిషన్లో మేము ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మార్కెట్ బాగా డ్రాస్టిక్గా ఫాలో అయిపోయి మళ్ళీ మీకు టర్న్లు దొరుకుతాయి, అంటే మార్కెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది అని అనిపిస్తే అగైన్ యూ కెన్ బుక్ అంటే అగైన్ యూ కెన్ టేక్ అన్ ఎంట్రీ, అంటే మళ్ళీ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, మీరు అక్కడ నుంచి మళ్ళీ హోల్డ్ చేయొచ్చు. అది మళ్ళీ అదొక మంచి పద్ధతి, అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక లాంగర్ టర్మ్కి. ప్రజెంట్ అయితే ఇదే పరిస్థితి. సో గ్లోబల్ వార్స్ ఏదైతే అవుతుందో ఇప్పుడు నేనైనా ఏదైనా ఒకటే మాట సింపుల్గా ఒకటే చెప్తాను, వార్ అనేది నాట్ గుడ్ అండి. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న టెక్నాలజీకి వార్లు వాడాలి అంటే జనాలు చనిపోతారు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న టైం సిచ్యువేషన్కి వార్ కానీ ఒకళ్ళు నిజంగా వచ్చింది అనుకోండి, ఎవరు ఆగరు, అందరి దగ్గర పెద్ద వెపన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఏమైనా ఆగుతుంది అనుకుంటున్నారా వార్ వస్తే? ఇండియా దగ్గర మంచి వెపన్స్ ఉన్నాయి. యూఎస్ ఆగుతుందా, యుక్రెయిన్ ఆగుతుందా, ఇజ్రాయెల్ ఆగుతుందా? ఎవరు ఆగుతారు? ఎవరు తగ్గరు. అందరి దగ్గర మంచి ఆర్మీ ఉంది, మంచి స్ట్రెంత్ ఉంది. ఎవరి కాల ఆర్మీని స్ట్రాంగ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు స్ట్రాంగ్ చేసుకునే పద్ధతిలో ఎవరు పోతారు? జనాలు పోతారు, ఎకనామీ పడిపోద్ది, అన్ని అంటే చెత్త అయిపోద్ది ఒక వార్ వస్తే. సో ఎప్పుడు వార్ అనేది రాకుండా ఉండాలి. వార్ రాకుండా ఇలాంటి కోవిడ్లు వచ్చాయి అనుకో, ఇలాంటి సిచ్యువేషన్లో మనం తట్టుకోలేకపోము. హోల్ వరల్డ్ అంతా లాక్డౌన్లు చేశారు. ఓకే, ఇది కూడా వన్ టైప్, ఇప్పుడు కోవిడ్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ వారే. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు మన ఈ సినిమా ఉంటుంది కదా సూర్య గారిది సెవెంత్ సెన్స్, అందులో చెప్తారు చూసారా, రాబోయే కాలంలో వార్ అంటే ఇలా యుద్ధాలు కాదు, ఇలా వైరస్లు వదులుకుంటారు, లేదా ఏవో డిసీజులు వదులుతారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వార్. చైనా ఏం చేసింది, ప్రపంచం మీద ఆధిపత్యం సాధించడానికి ఒక టైప్ ఆఫ్ వారే అది. కోవిడ్ రిలీజ్ చేసింది, మెడిసిన్ కూడా అదే రిలీజ్ చేసింది అనుకోండి, అప్పుడు కన్ఫామ్గా అందరూ చైనా మీదకి దృష్టి వెళ్ళిపోద్ది. ఇదే రిలీజ్ చేసింది, ఇదే మెడిసిన్ రిలీజ్ చేసింది, అప్పుడు చైనా ఏది చెప్తుంది. బట్ చైనా ఏదో ట్రై చేసింది, అది ఫెయిల్ అయ్యి బయటికి ఆల్టర్నేటివ్గా అలా మెడిసిన్స్ కనుక్కోవడం మొదలెట్టారు, ఏదో జరిగాయి మొత్తానికి మెడిసిన్స్. బట్ చైనా నుంచి బయటకు రాలేదు, ఎందుకంటే ఈ టైంలో చైనా అలా చేసిందని తెలిసిపోద్ది అందరికి. ఇప్పుడున్న టెక్నాలజీకి తెలిసిపోద్ది చైనా ఏం చేసింది, కనిపెట్టేస్తారు అలాగా. సో ఏదైనా వార్లు ఇప్పుడు ఏది వచ్చినా మనం ఒకటి చూడండి, ఏది వచ్చినా మార్కెట్కి అయితే ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే, బట్ మన మార్కెట్ ఒకటి చెప్తున్నా, మన మార్కెట్ ఏంటంటే సీరియస్ మ్యాటర్ అయితే లైక్ ఇప్పుడు వార్ కానీ కోవిడ్ కానీ ఇలాంటి టైంలోనే మన మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. మిగతా టైంలో మీరు అబ్జర్వ్ చేశారు లేదా, నేను అబ్జర్వ్ చేశాను, గ్లోబల్ మార్కెట్ మాట మన మార్కెట్ వినట్లేదు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏటో కొత్త చెప్తాడు అనుకున్నా, నన్ను కింద కామెంట్స్లో మీరు తిట్టుకున్నా, మీరు ఏవే నచ్చిన కామెంట్స్ పెట్టుకున్నా నాకు అనవసరం, నాకు పర్లేదు. నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా, గ్లోబల్ మార్కెట్లు పైకి వెళ్ళినా మన మార్కెట్లో మన సెక్టర్లో బాగోపోతే మన మార్కెట్ కిందకే వస్తుంది. గ్లోబల్ మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని చెప్పి ఇది పైకి వెళ్ళట్లేదు. మన మార్కెట్ ఇప్పుడు కొన్నిసార్లు గ్లోబల్ మార్కెట్ ఆపోజిట్ గానే ట్రేడ్ అవుతుంది. అప్పుడప్పుడు గ్లోబల్ మార్కెట్ ని ఫాలో అవుతూ అనుసరిస్తుంది. కానీ ఇలాంటి మేజర్ కరెక్షన్స్ టైంలో గ్లోబల్ మార్కెట్ తో పాటు మన మార్కెట్ కూడా పడుతుంది. సో మనం చూసుకోవాల్సింది ఈ టైంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్, క్రూడ్ ఆయిల్ ఇలాంటి వాటిలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, ఇంట్రాడేలో అయితే అదనమాట. బట్ మిగతావి అయితే ఓకే. బట్ నేను ఒకటి చెప్తున్నా, నేనైతే ఫిక్స్, మా ప్రజెంట్ అయితే మా ఆల్గో రన్ అవుతుంది, వీ విల్ డూ ఆల్గో. అండ్ రేపు మా అనాలిసిస్ వీడియో వస్తుంది. సో అనాలిసిస్ వీడియోలో నేను చెప్తా, ఇప్పుడు ప్రజెంట్ ఇంత ఫాలో వచ్చింది కదా, మేబీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కరెక్షన్ ఇది కంటిన్యూ అవ్వచ్చా, మరి ఫాలో అవ్వచ్చు అనేది మనం రేపు అనాలిసిస్ వీడియోలో అయితే మాట్లాడదాం. ఓకేనా? ఓకే. సో ఇంకా మీలో కానీ ఎవరైనా నాతో పాటు నా టీంలో జాయిన్ అవ్వాలి, లైక్ ట్రేడింగ్ చేయాలి, ఆల్గోస్ నడపాలి అంటే మీరు సింపుల్గా నేను ఒకటే చెప్తున్నానండి, మీకు అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, A-Z కోర్స్ జాయిన్ అయితేనే. ఎందుకు A-Z అని అంటే, బికాజ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం బ్యాచ్, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం బ్యాచ్ ఉంటుంది. మీకు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంటాను. లేకపోతే పొద్దున ఆల్గోస్ కొత్త ఆల్గోస్ వస్తున్నాయి, అవి కూడా ఈవెన్ ఇవి కాకుండా ఇంకా కొత్త ఆల్గోస్ వస్తున్నాయి. అంటే మీ దగ్గర హెవీ ఫండ్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర బాగా ఉంటాయి, నాకు తెలుసు, నా దగ్గర చాలా మంది వస్తుంటారు, హెవీగా ఫండ్స్ ఉన్నాయి. ఏం చేయాలి? బ్యాంకులో ఇన్వెస్ట్ చేసి 6-7% రిటర్న్ తీసుకున్నాను, కానీ ఇలాంటి స్టాక్ మార్కెట్లో ఆల్గోస్ నడిపి మంచి రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. దే డూ మంచి ట్రేడింగ్. సో అలాంటి వాళ్ళందరూ ఎలా చేయాలి, ఏంటి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పానండి ఈ కోర్సులో A-Z. సో A-Z కోర్సులో మీకు మంచి
వచ్చేసి సెల్లింగ్, అడ్వాన్స్, బయింగ్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కోర్సు ఉంది, ఆల్గోస్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఆల్గో కూడా ఏం చేయాల్సిన లేదు. ప్రజెంట్ అయితే 23,999 కనబడుతుంది. బట్ ఈ వీడియో చూసి పబ్లిక్ అయ్యే లోపల ఇది 22,999 కనబడుతుంది, 21,999 కనబడుతుంది. చూడండి, మీకు ఇక్కడ ఆఫర్ అయితే ఉంది, 40-50% ఆఫ్ కనబడుతుంది. ఇది ఓన్లీ లిమిటెడ్ టైం ఆఫర్ అండి, మళ్ళీ ఇవ్వలేం. సో ట్రై టు గ్రాబ్ ఇట్, మీ బెస్ట్, మీ ఇష్టం ఇంకా. ఓకే, నేనైతే చెప్పడం అయితే చెప్పాను. ఓకే, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు ఆఫర్ ఉంటే బాగుందని మాత్రం అనకండి. దిస్ ఇస్ ద ఆలోచించండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో అదనమాట. ఓకేనా, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకుని అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంది ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.